వాళ్ళు కోర్టులో ఇచ్చినంత మాత్రాన మనం హాయిగా నిద్రపోవాలి. ఓకే. మనం ఆ కోర్టుకి ఏమో రిప్రజెంటేషన్ ఇచ్చి ఇలా హైకోర్టులో కొట్టేయాలి. రేపు సుప్రీంకోర్టు గిట్ట అదే చేస్తుంది. సుప్రీంకోర్టు గిట్ట చట్టం చేసింది పార్లమెంట్. సుప్రీంకోర్టుకి గిట్ట అధికారాలు లేవు. మళ్ళీ చట్టం చేయాలంటే మామూలు తీయాలంటే మళ్ళీ పార్లమెంట్ ఇచ్చేయాలి. వాళ్ళ గురించి కొంతమంది అరే మూమెంట్ మంచిగా వచ్చింది మన చేతికి వచ్చిందని కొంతమంది ఉన్నారు. వాళ్ళు జడ్పీటీసీ ఎంపీటీసీలు గిట్ట గారు మా అంటే సర్పంచ్ అవుతుండొచ్చు అంతే తప్ప ఇంకా ఏం గారు. ఇట్లా రెచ్చగొట్టే ఉద్యమం ఎంపీ కావాలనుకుంటారు మీరేమో సర్పంచ్ గారు అంటున్నారు. నేనేమంటున్నా ఏం చిరంజీవి సినిమా టికెట్ హౌస్ఫుల్ ఉంటే టికెట్ దొరకదు. ఎమ్మెల్యే టికెట్ అంటే ఏమనుకుంటున్నారు, ఎంపీ టికెట్ అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళ సార్థం. అరే నీకు జనాలు ఎంబడి ఉండాలి. జనాలు ఎంబడి ఉంటే నీ ఎంబడి బలం ఉన్నప్పుడు ఎంపీ వస్తుంది, ఎమ్మెల్సీ వస్తుంది. మనకు రిజర్వేషన్ లేకుంటే మనల్ని ఎవరన్నా గుర్తించేటోళ్ళ ఇలా ఉన్న వాస్తవం చెప్పుకోవాలి. ఏదో రెచ్చగొట్టి ఆడుకోట్లు వేసిండు ఆయన మెడ కోసుకుంటే నేను తొడ కోసుకుంటే ఏం కోసుకోకండి. 100 ఊర్లాలే ఒకటి కలం రాయాలి. బాబాసాహెబ్ ఇచ్చిండు మనకు సో పుకారనా ఎగిలికినా అన్నట్లు ఉంది. కొంతమంది ఉండవచ్చు వాళ్ళని మేము గిట్ట ఇది చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. మీరు సైలెంట్గా ఉండండి ఏం కాదు. మొన్న బాధలో పెట్టిర్రు పెట్టుకొని వాళ్ళకి ప్రజాస్వామ్యం ఉంది. ఎందుకు మీరు ఆపుతున్నారు? అనవసరంగా ఆపవద్దు. వాళ్ళకి ఇది చేయండి. మనం పోతాం కొత్తగూడెం వాళ్ళు ఆపుతారు. ఇదే కదా ఘర్షణ కాకుండా శాంతియుతంగా వాళ్ళు అటు చేస్తారు కదా. ఒక్కొక్క లంబాడ ఆడది 70 మందిని గంటదా అంటే ఈ ప్రశ్న అడుగుతాను. నిజంగా ఇది అడగడానికి నాకు కూడా ఇబ్బంది ఉంది. కానీ స్టార్టింగ్ అంతా జనాభా లేదు లంబాడాలది. ఒకేసారి ఇంత లక్షల్లో కోట్లలో ఎట్లా పెరిగిపోయారు వీళ్ళు ఏం చేశారు అసలు అట్లా పిల్లల్ని ఎక్కువగా కన్నారు అని ఒక పదాన్ని కూడా అది మూర్ఖత్వపు ప్రశ్న వాళ్ళది. ఇక్కడ 1800 నేను ఇంతకు ముందే చెప్పిన 1881 1931 జనాభా లెక్కలు ఉన్నాయి. ఆ రోజు లంబాడీలు ఎంతమంది ఉన్నారు? 1881లో ఎంత ఉన్నారు? 91లో ఎంత ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2 ఒకటే ఉండే కదా. అప్పుడు పర్సంటేజ్ తక్కువ ఉండే. అది 2 కలిసారు పర్సంటేజ్ ఒక్కసారి పెరిగింది. కానీ మేము వలస వచ్చింది. మీరు కిషన్ సింగ్ ఉన్నాడు. తాత ముత్తాతలకించి మహబూబ్ నగర్ వాళ్ళది. ఇక్కడ హైదరాబాద్లో వచ్చి వ్యాపారం చేసుకొని బతుకుతున్నాం. మా తాత నారాయణ ఖేడు బీదర్ బార్డర్కు ఉంటుంది మాది. నారాయణ ఖేడ్ మా ఇది. ఇక్కడ మేము వచ్చి మేము హైదరాబాద్లో బతుకుతున్నాం. ఈ అక్కదేమో అక్కడ దేవరకొండ వాళ్ళు వచ్చి ఇబ్రాహీంపట్నంలో ఇప్పుడు ఇక్కడ కార్పొరేటర్ ఉంది ఆమె మొన్న మేయర్గా అవుతుండే. ఇట్లా ఇది ఉంది. కానీ ఇంతమంది గంటరా అంతకుముందు ఆదిలాబాద్ ఎంపీ గిట్ట ఇదే చేసింది. మాట్లాడితే ఆమెకు నేను అదే రోజు చెప్పిన దీపాదాస్ మనిషికి ఇది 1,00,000 ఓట్లతోటి ఓడిపోతున్నాం మేడం గెలవము. ఈమె హట్టు చేసింది. లంబాడా తెలివిగా చాలా శాంతియుతంగా ఉంటారు. ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు. మీరు మెడలో ఉన్నారు వాళ్ళు కిందలో ఉన్నారు. వాళ్ళు ఏమన్నా చేస్తారు మనం ఎందుకు కొట్లాడాలన్నా మనం హాయిగా మనం ఇది చేద్దాం అనే పద్ధతిలో ఉంది. నాకు పూర్తి నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ పెడుతుంది ఎస్సీ ఎస్టీలకు. కాంగ్రెస్ పార్టీ ఏ ముఖ్యమంత్రి ఉన్నా తీయడానికి ఇది చేయడు. ఇవాళ భారతదేశంలో ఇది కానీ ఇట్లా మహిళలను కించపరచడం కానీ మీరు దొంగలు మీరు ఈ భారతదేశంలో కానే కారు మీరు ఆఫ్ఘనిస్తాన్కి ఎంచి వచ్చారు మీరు పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాలో ఎట్లా చొరబడిరో రాజస్థాన్ గిట్ట ఒక దేశం ఒక రాష్ట్రమే అండి. ఇండియాలోనే ఉందాం. మేము ఎక్కడ వలసవాదులం మేము. ఇలా నేను ఏమంటున్నా అంటే బంజారా గేట్ ఎప్పుడుది? చార్మినార్ ఎప్పుడుది? 400 సంవత్సరాల చరిత్ర. గోల్కొండ చరిత్ర ఎప్పుడుది? అది తెలుసుకోమంది ముందుగా వాళ్ళకు. ఆడ బంజారా గేట్ ఉందంటే మామూలా? ఇలా నైజామాబాద్ బంజారాలకు ఎందుకు ఇచ్చిండు? బంజారా హిల్స్ ఒక 500 ఎకరాలు ఎందుకు కేటాయించిండు? వాళ్ళు ఎడ్ల మీద వ్యాపారం చేస్తాడు, ఉప్పు తీసుకొస్తాడు, నిత్యావసర వస్తువులు తీసుకుంటాడు. ఇక్కడ గుట్టలు అవి ఉంది, అడవి ఉంది. ఇలా కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఏదైతే ఉందో అక్కడ అన్ని పులులు తిరిగేటి, కుందేలు తిరిగేటి, జింకలు తిరిగేటి, అక్కడ నీళ్ళు ఉంటాయి. అదే వ్యవస్థతోటి ఇచ్చిండ్రు. ఇలా బంజారీలు అందరూ ఆక్రమించుకున్నారు కదా. బంజారీలు ఒక లంబడో నీళ్ళు లేదు. ఇవాళ చరిత్ర ఉంది. మేము వలస వచ్చినాం, రాజస్థాన్కి ఎంచి వచ్చినాం. ఇంకా నీకు చెప్పాలి ఆఫ్ఘనిస్తాన్కి ఎంచి వచ్చారు వీళ్ళని.